గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి లారెంజ్ రూపాంతర సమీకరణాలు అన్నమాట. గెలీలియో రూపాంతర సమీకరణం తెలుసుకున్నాం కదా, సేమ్ అలాగే లారెంజ్ రూపాంతర సమీకరణాలు అనేవి ఉంటాయి. సో దీనిలో మనం ఒక అక్షాన్ని తీసుకుంటున్నాం, XYZ అక్షాలను తీసుకుంటున్నాం. ఇది ఎస్ చట్రం పరంగా, ఇది ఎస్ చట్రం పరంగా, ఇది ఎస్ డాష్ చట్రం పరంగా, దాని యొక్క XYZ యాక్సెస్ అనమాట. సేమ్ అంతరాళంలో ఒక బిందువు P ఉందనుకుందాం. అయితే ఈ అంతరాళంలో P అనే బిందువు వద్ద ఒక సంఘటన జరిగింది అనుకుందాం. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత ఎస్ చట్రం దృష్ట్యా P నిరూపకాలను మనం XYZ Tగా తీసుకున్నాం. ఇది ఎస్ చట్రం దృష్ట్యా. అలా కాకుండా ఎస్ డాష్ చట్రం దృష్ట్యా P బిందు నిరూపకాలు మనం P X డాష్ Y డాష్ Z డాష్ T డాష్ అనుకుందాం. అయితే ఎస్ చట్రం దృష్ట్యా ఎస్ డాష్ చట్రం అనేది V వేగంతో ధన X అక్షం దిశలో ప్రయాణిస్తూ ఉందనుకుందాం. అప్పుడు ఎస్ డాష్ చట్రంలో P అనే బిందువు వద్ద ఒక సంఘటన జరిగింది అనుకుందాం. అలాగే ఎస్ చట్రం నుంచి ఈ సంఘటన జరిగిన బిందువుకి మధ్య గల దూరాన్ని మనం X గాను, అలాగే ఎస్ డాష్ చట్రానికి మనం సంఘటన జరిగిన మధ్య దూరాన్ని మనం X డాష్ గాను తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఎస్ చట్రం దృష్ట్యా మనం ఎస్ చట్రం దృష్ట్యా దాన్ని ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. ఎస్ చట్రం దృష్ట్యా x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ కదా. సి అంటే ఇక్కడ కాంతి వేగం అనమాట, టీ అంటే టైం మనకు తెలిసిందే, XYZ అనేవి వాటి యొక్క అక్షరాలు. ఇది ఎస్ చట్రం పరంగా. అలాగే ఎస్ డాష్ చట్రం పరంగా x1 స్క్వేర్ x డాష్ స్క్వేర్ y డాష్ స్క్వేర్ z డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్గా తీసుకుందాం. అలాగే ఎస్ డాష్ చట్రం అనేది మనం గెలీలియో రూపాంతర సమీకరణాల నుంచి ద్వారా తీసుకుందాం. y డాష్ ఈజ్ ఈక్వల్ టు y, z డాష్ ఈజ్ ఈక్వల్ టు z. వీటిని 3 అనుకుందాం. దీని తర్వాత నుంచి సమీకరణం 1, 2, 3ల నుంచి, అంటే ఈ సమీకరణం 1, 2, 3ల నుండి తీసుకుంటాం. y డాష్ అంటే y, z డాష్ అంటే z ప్రతిక్షేపించుకోవచ్చు అనమాట. సమీకరణం 1, 2, 3. సో వీటి నుంచి మనం ప్రతిక్షేపించామని అనుకోండి. చూడండి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ అంటే మనకి y కాబట్టి y స్క్వేర్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్. సో బోత్ సైడ్స్లో మనకి వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి. సో మిగిలిన ఏంటి మనకి x స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్. ఓకే, సో దీన్ని మనం ఫోర్త్ ఈక్వేషన్గా అనుకుందాం. అయితే x డాష్ల మధ్య రూపాంతర సమీకరణాల నుండి x డాష్ల మధ్య రూపాంతర సమీకరణాల నుండి సో రూపాంతర సమీకరణాల నుంచి మనం ఎలా తీసుకుంటామంటే x డాష్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x మైనస్ విటి, k ఇంటూ x మైనస్ విటి. దీన్ని ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుందాం. అలాగే x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x డాష్ మైనస్ విటి డాష్, మైనస్ కాదు ప్లస్. దీన్ని సిక్స్త్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇవి మనకి x డాష్ల మధ్య ఉండే రూపాంతర సమీకరణాలు అనమాట. సో ఆ రూపాంతర సమీకరణాలను మనం ఈ విధంగా రాసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సమీకరణం 5ని మనంటే x డాష్ విలువను వీటిలో ప్రతిక్షేపిస్తున్నాం, అంటే సమీకరణం 6లో ప్రతిక్షేపిస్తున్నాం అనమాట. సమీకరణం 5ను 6లో
ప్రతిక్షేపిస్తాం. సో ప్రతిక్షేపిస్తే మనకి x = k ఇంటూ x డాష్ అంటే k ఇంటూ x మైనస్ vt ప్లస్ vt డాష్. ఓకే, సో ఇది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది తీసుకుందాం. x/k = k ఇంటూ x మైనస్ vt ప్లస్ vt డాష్. సో దీని నుంచి మళ్ళీ మనం vt డాష్ని తీసుకుందాం. vt డాష్ = మైనస్ k x మైనస్ vt ప్లస్ x/k. ఎందుకంటే దీన్ని ఎటు తీసుకెళ్తున్నాం కాబట్టి x/k. సో నెక్స్ట్ మనం pt. సో దీని నుంచి బ్యాక్ నుంచి k ఇంటూ మైనస్ x ప్లస్ vt ప్లస్ x/k. మైనస్ని మనం అంటే ఇక్కడ మనకి మైనస్ వచ్చింది కదా, మైనస్ k ఇంటూ x మైనస్ vt ప్లస్ x/. ఇప్పుడు లోపలికి మైనస్ని మనం మల్టిప్లై చేస్తున్నాం. సో లోపలికి మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ kx ప్లస్ vt మైనస్ x/k. సో అదే రాసాం ఇక్కడ. సో ఇది. సో దీని తర్వాత మళ్ళీ మైనస్ లోపల మల్టిప్లై చేసాం కదా. సో దీని నుంచి vt డాష్, ఇక్కడ కూడా vt డాష్ ఇంటూ k ఇంటూ ఈ x/kని కూడా లోపలికి చేసుకున్నాం మనం. సో మైనస్ x ప్లస్ vt ప్లస్ x/k² అవుతుంది కదా. సో లోపలికి మల్టిప్లై చేసామనుకో ఒక k క్యాన్సిల్ అయితే మనకి x/k మాత్రమే ఉంటుంది. సో అదే. నెక్స్ట్ దీని ఎలా రాసుకుంటున్నామంటే k ఇంటూ vt ప్లస్ x/k² మైనస్ xగా తీసుకుంటున్నాం. ఇది vt డాష్ అంటే. సో అది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ vని ఇటు సైడ్ తీసుకొస్తున్నాం. దీని నుంచి t డాష్ = k ఇంటూ vt/v ప్లస్ x/vk² మైనస్ x/v. సో t డాష్ = k ఇంటూ, ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి కదా, vv క్యాన్సిల్ అవుతుంది, మిగిలితే t ప్లస్ దీంట్లో మనం x/vని కామన్ తీయచ్చు కదా. సో x/v ఇంటూ x/v కామన్ తీస్తే 1/k² మైనస్ 1, 1/k² మైనస్ 1. ఇప్పుడు లోపల నుంచి t డాష్ = k ఇంటూ t మైనస్ కామన్ తీస్తున్నాం ఎందుకంటే 1 మైనస్ రాసుకోవడానికి. సో x/v ఇంటూ 1 మైనస్ 1/k². ఓకే, సో ఇది. దీన్ని మనం 7th ఈక్వేషన్ అంటాం. మనకి t డాష్ వాల్యూ వచ్చేసింది. సో t డాష్ వాల్యూ వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే సమీకరణం 5లో ప్రతిక్షేపిస్తాం. మనకు వచ్చింది కదా x డాష్, దీంట్లో t డాష్ వాల్యూ ఉంది కదా. సో వీటిలో ప్రతిక్షేపిస్తాం అన్నమాట. సమీకరణం 5, 7లను సమీకరణం 4లో, అంటే మనకి x డాష్ వాల్యూ తెలుసు, t డాష్ వాల్యూ తెలుసు. సో ఈ సమీకరణంలో మనం ప్రతిక్షేపించుకుందాం. సో ప్రతిక్షేపించుకుంటే సమీకరణం 5, 7లను సమీకరణం 4లో ప్రతిక్షేపిస్తే x² మైనస్ c² t² k² ఇంటూ x మైనస్ vt స్క్వేర్ మైనస్ c² k² ఇంటూ t మైనస్ x/v ఇంటూ 1 మైనస్ 1/k² హోల్ స్క్వేర్.
సో ఈ విధంగా వస్తుంది. మనకి ఏముంటుంది ఫోర్త్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఎక్స్ డాష్ అంటే కే ఇంటూ ఎక్స్ మైనస్ విటీ హోల్ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ఇంటూ టీ డాష్ అంటే మనకు వచ్చింది రాస్తాం. సో ఇది ప్రతిక్షేపించామన్నమాట. మనం ప్రతిక్షేపించిన తర్వాత దీన్ని లోపలికి మల్టిప్లై చేద్దాం. లోపలికి మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ దీన్ని ఏ మైనస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ టీ స్క్వేర్ మైనస్ 2xvt మైనస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఇంటూ దీన్ని కూడా సేమ్ ఏ మైనస్ బి రూపంలో విడగొట్టుకోవాలి. సో టీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2t x బై వి ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్. సో ఇది 1 మైనస్ 1 బై కే స్క్వేర్. అయితే ఈ మొత్తాన్ని మనం ఇటు సైడ్ తీసుకొచ్చి జీరోకి ఈక్వల్ చేద్దాం. చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ టీ స్క్వేర్ మైనస్ కే ఎక్స్ స్క్వేర్ అంటే కేని కూడా లోపలికి మల్టిప్లై చేద్దాం. దీన్ని కూడా లోపలికి మల్టిప్లై చేసి డైరెక్ట్గా రాసేస్తున్నాను అనమాట. రాసేస్తే కే మైనస్ కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ వి స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ ఎందుకంటే మైనస్ ఉంది మైనస్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నాం కాబట్టి దానికి ప్లస్ చేస్తుంది. సో 2xvt కే స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఈ మొత్తాన్ని కలిపి రాసేస్తున్నా డైరెక్ట్గా. ఎక్స్ స్క్వేర్ వి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2t x బై వి ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఓన్లీ టీ స్క్వేర్ పదాలను మాత్రమే టీ స్క్వేర్ పదాలను సున్నాకు సమానం చేస్తున్నాం. సున్నాకు సమానం చేయగా సున్నాకు సమానం చేస్తామన్నమాట. చేస్తే టీ స్క్వేర్ పదాలు ఏంటిది మనకి ఇక్కడ మైనస్ సి స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ వి స్క్వేర్ ఇంకెక్కడ ఉంది టీ స్క్వేర్ ఇది ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ వీటిలో ఎక్కడ లేదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ సి స్క్వేర్ ప్లస్ వీటిలో కే స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి కామన్ తీస్తే సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని తీసుకెళ్దాం. కే స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే దీని నుంచి కే స్క్వేర్ తీసుకుందాం. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. సో దీనిలో మనం సి స్క్వేర్ని కామన్ తీయచ్చు కదా. సి స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ సి స్క్వేర్ క్యాన్సిల్. సో దీని నుంచి కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో వి స్క్వేర్ బై సి స్క్వేర్ అయిపోయిన తర్వాత దాని నుంచి కే తీసుకుందాం. అది కే స్క్వేర్ వచ్చింది. కే స్క్వేర్ అంటే మనకి 1 మైనస్ 1 బై 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో దీనికి కే అది కే స్క్వేర్. ఇప్పుడు కే అంటే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో ఇది మనకి కే వాల్యూ. దీన్ని మనం 8th ఈక్వేషన్ అనుకుందాం. అయితే ఇప్పుడు మనకి కే వాల్యూ వచ్చింది. కే వాల్యూ వచ్చిన తర్వాత మనకి దీని నుంచి మనం ఎక్స్ డాష్ వాల్యూని కూడా తీసుకోవచ్చు కదా. దీనిలో ప్రతిక్షేపించుకుందాం మనం కే వాల్యూని ఎక్స్. అప్పుడు మనకి ఎక్స్ డాష్ వాల్యూ వస్తుంది. ఎక్స్ డాష్ వస్తే వై డాష్ జెడ్ డాష్ వస్తుంది. అలాగే టీ డాష్ కూడా మనకి టీ డాష్ ఆల్రెడీ మనకు వచ్చింది. సారీ టీ డాష్ మనకు ఆల్రెడీ వచ్చింది. సో దీని నుంచి సమీకరణం 8ను మనం సమీకరణం
5లో ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే ఎక్స్ డాష్ ఇంటూ కే ఇంటూ ఎక్స్ మైనస్ వి, కాబట్టి కే అంటే మనకి ఇది, కాబట్టి ఎక్స్ మైనస్ విటీ బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్, ఇది ఎక్స్ డాష్ వాల్యూ. సో అలాగే సమీకరణం 8ను మనకి టీ డాష్ వాల్యూ కావాలి కాబట్టి టీ డాష్లో ప్రతిక్షేపించుకుంటాం. అంటే సమీకరణం 7లో సమీకరణం 7లో ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే టీ డాష్ వాల్యూ ఎంత? టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీ మైనస్ వి, కే ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్. సో ఇది టీ డాష్ వాల్యూ. దీంట్లో ప్రతిక్షేపిద్దాం. టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్, టీ మైనస్ ఎక్స్ బై వి మైనస్ 1 బై కే స్క్వేర్. కే స్క్వేర్ అంటే మనకి 1 బై 1 మైనస్ రూట్ ఆఫ్ వి స్క్వేర్ బై సి స్క్వేర్, అది కే. ఇప్పుడు 1 బై కే అంటే మనకి 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ వస్తుంది. ఓకే, సారీ, కే 1 బై ఇది 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. సో టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్, టీ మైనస్ ఎక్స్ బై వి. ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఏంది? మైనస్ మైనస్ కాస్త ఎక్స్ బై, అప్పుడు వి స్క్వేర్ బై సి స్క్వేర్, ఒక వి క్యాన్సిల్. సో ప్రతిక్షేపించిన తర్వాత లోపలికి మల్టిప్లై చేస్తే ఎక్స్ బై వి ఇంటూ వి స్క్వేర్ బై సి స్క్వేర్, ఒక వి క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్ వి బై సి స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఓకే, ఇది మనకి టీ డాష్. సో ఈ సమీకరణాలను మనం, అంటే ఈ సమీకరణం ఇది 1, దీన్ని 2గా అనుకుంటే ఈ రెండు సమీకరణాలని మనం లారెంజ్ స్థాన మరియు అంటే ఇదేమన్నా స్థానం, ఇదేమన్నా కాల రూపాంతర సమీకరణాలుగా చెప్పుకుంటాం అనమాట. అయితే వాటిని ఎలా రాస్తామంటే ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విటీ బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై, జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. అలాగా జెడ్ డాష్ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్ బై వి బై సి స్క్వేర్, ఇక్కడ వరకు బై సి స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. వీటిల్ని మనం లారెంజ్ రూపాంతర సమీకరణాలుగా చెప్పుకుంటాం. విలోమ రూపాంతర సమీకరణాలు అంటే ఏం చెప్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ విటీ డాష్ బై root of 1 minus v square by c square, y is equal to y dash, z is equal to z dash, t is equal to t dash plus x vt by c square, root of 1 minus v square by c square. వీటిల్ని విలోమ లారెంజ్ రూపాంతర సమీకరణాలుగా చెప్తారు. ఇవేమన్నా లారెంజ్ రూపాంతర సమీకరణాలు అన్నమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, మనకి 12 మార్క్స్కి ఇస్తాడు. ఏదో 12 మార్క్స్కి లేదా 4 మార్క్స్లో ఇస్తాడు.